అందరికీ నమస్కారం. ఇవాల్టి మన ఎపిసోడ్లో 500 ఏళ్ల చరిత్ర గల రామచంద్ర స్వామివారి దేవస్థానానికి వచ్చాను. ఇది మన హైదరాబాద్ మహానగరంలో ఉన్న ఉప్పల్లో ఉందండి. ఈ లొకేషన్కి ఎలా చేరుకోవాలి, అలానే ఈ లొకేషన్ అడ్రస్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనం గుడిలోకి అడుగుపెట్టగానే మనకి ఏకశిల మీద చెక్కబడిన రాతి ధ్వజస్తంభం కనిపిస్తుందండి. ఆహా, ఎంత అందంగా ఉందో! దాని ఎడం వైపుకి వేప మరియు రావి కలిసి ఉన్న చెట్టు కింద మనకి కేసరి వర్ణంలో ఉన్న హనుమంతుల వారు, గణపతి, నందితో కూడిన శివలింగము మరియు నాగేంద్ర స్వామి వారు దర్శనమిస్తారండి. ఈ గుడి ఆవరణలో రామచంద్ర స్వామి వారి జననం, బాల్యం, పరిణయం, వనవాసం, రావణ యుద్ధం మరియు రామచంద్ర స్వామి వారి పట్టాభిషేకం ఘట్టాలు అన్నీ అందంగా చెక్కింపబడటం చూడవచ్చు. అలానే మనం ఇక్కడ రామలింగేశ్వర స్వామి, వాగ్దేవి సరస్వతి అమ్మవారు, దత్తాత్రేయులు వారు, షిరిడి సాయినాథుడు మరియు నవగ్రహాలను కూడా దర్శించుకోవచ్చు. ఈ గుడి పూర్తిగా రాళ్లతో నిర్మించారు అంట. తర్వాత కొన్ని మెరుగులు దిద్దారు. ఇప్పుడు మనం ఈ గుడి చరిత్ర గురించి తెలుసుకుందాం. ఇప్పటి ఉప్పల్ ఒకప్పుడు అంతా దండకారణ్యంలా ఉండేది. ఆ సమయంలో స్వయంగా రామ లక్ష్మణ సీతమ్మ వారు కాలినడకన ప్రయాణించి అలసి ఇక్కడ సేద తీరారు. మరి అది ఎప్పుడు జరిగిందంటే, లక్ష్మణ స్వామి వారు శూర్పణఖ ముక్కు చెవులు కత్తిరించిన తర్వాత వారు పర్ణశాల నుంచి అలా ముందుకు సాగుతూ ఈ ప్రదేశానికి వచ్చి సేద తీరారు అని చెప్పి మనకి కథనాలు చెప్తున్నాయి. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, ఈ గుడిలోని విగ్రహాలు స్వయంభూ కాదు మరియు ఎవరో ఇచ్చి ప్రతిష్ఠించినది కూడా కాదు. ఇవి స్వయంగా రాముల వారే ఇచ్చారు అని చెప్తారు. అది ఎలా అంటే, ఈ గుడి కట్టించింది మహానుభావులు లక్ష్మణ్ దాస్ గారు. గుడి కట్టించాలన్న సమయంలో విగ్రహాల కోసం పరితపిస్తూ రాచకొండ ప్రాంతంకు వచ్చినప్పుడు ఆయనని ఏదో ఒక శక్తి ముందుకు వెళ్ళలేదట. అప్పుడు ఆయన చూడగా 2 గుట్టల మధ్య రామలక్ష్మణ సీతమ్మ వారి విగ్రహాలు ఆకులు కొమ్మలతో కప్పబడి ఉన్నాయట. వారు ఆ విగ్రహాలను తీసుకుని వచ్చి ఇక్కడ పూజాది కార్యక్రమాలను నిర్వర్తించేవారు. ఆహా, నిజంగా ఎంతటి భాగ్యం! సహజంగా స్వామివారి కళ్యాణం భద్రాచలంలో ఎప్పుడు జరుగుతుంది? రామనవమి నాడు మధ్యాహ్నం 12 గంటలకు. కానీ ఇక్కడ మాత్రం రాత్రి 10 గంటలకు మొదలవుతుంది. అది ఎందుకు అంటే, దాని వెనకాల ఒక వృత్తాంతం ఉంది. అది ఏంటి అంటే, లక్ష్మణ్ దాస్ గారు స్వామివారిని వేడుకున్నారట. స్వామి, భద్రాద్రిలో అంగరంగ వైభవంగా జరిగే మీ కళ్యాణాన్ని నేను చూడలేకపోతున్నాను అని బాధపడుతుండగా స్వామివారు కల్లో కనిపించి ఒక వరం ఇచ్చారట. అది ఏంటంటే, ఆ కళ్యాణం జరిగే సమయానికి లక్ష్మణ్ దాస్ గారు ఇక్కడ అదృశ్యమై అక్కడ ప్రత్యక్షమై స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ఆ తలంబ్రాలను మూటగట్టి తెచ్చుకొని ఇక్కడ ప్రత్యక్షమై కళ్యాణం జరిపించేవారట. ఆహా, ఎంత అద్భుతం అండి! ఇప్పటికీ ఆ సంప్రదాయం ఇంకా కొనసాగుతోంది అంటే నమ్మశక్యంగా లేదు కదా? అవునండి, ఇప్పటికీ కళ్యాణం జరిగిన గంట కల్లా ఆ తలంబ్రాలు ఇక్కడ ప్రత్యక్షం అవుతాయట. అందుకే దీనిని అపర భద్రాద్రిగా పిలుస్తారు. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందండి? రాముల వారు మాట, రాముల వారి బాణానికి తిరుగులేదు అని చెప్పి. ఇలాంటి పుణ్యక్షేత్రంలో మనం కాలిడడం అనేది మనం ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యఫలం. మీరు కూడా తప్పకుండా ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని వారి కృపకు పాత్రులు కండి. అన్నట్టు ఈ దేవాలయం టైమింగ్స్ ఆదివారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 6 గంటల నుంచి 11:30 వరకు మరియు సాయంకాలం 5 గంటల నుంచి 8:30 వరకు. అదే శనివారం నాడు మాత్రం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మరియు సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 9:30 వరకు ఉంటుందండి. సో తప్పకుండా మీరు మీ కుటుంబ సభ్యులతో ఈ పవిత్ర స్థలాన్ని దర్శించుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్.